అందరికీ నమస్కారం. ఉన్నతమైన ఉద్యోగాలను కూడా కాదనుకొని, లక్షల్లో వేతనాలను కూడా వదులుకొని, ప్రజాసేవ అంటే మక్కువతో హైదరాబాద్ అశోక్ నగర్‌లోనో, లేకుంటే ఢిల్లీ ఓల్డ్ రాజేంద్ర నగర్‌లోనో, లేకుంటే చెన్నై అన్నా నగర్‌లోనో ఏళ్ల తరబడి ఇంటికి దూరంగా ఉంటూ, కంటికి సరైన నిద్ర లేక, తిండి తిప్పలు కూడా సరిగా లేక, ప్రపంచంలోనే బ్యూరోక్రసీ రిక్రూట్‌మెంట్‌లో వన్ ఆఫ్ ద టాప్ 10లో టఫెస్ట్ ఎగ్జామ్‌గా నిలిచిన ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఫస్ట్ అటెంప్ట్‌లోనో, సెకండ్ అటెంప్ట్‌లోనో, థర్డ్ అటెంప్ట్‌లో ఏ సర్వీస్ రానప్పుడు, థర్డ్ అటెంప్ట్‌లో ఏదో ఒక సర్వీస్ వచ్చినప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ కాకుండా ఏదో ఒక సర్వీస్ వచ్చినప్పుడు ఆ సర్వీస్‌లో చేరి తిరిగి మళ్ళీ ఐఏఎస్‌కి అపీర్ అవ్వడమా? లేకుంటే ఆ సర్వీస్‌ని కూడా కాదనుకొని నగరాన్ని విడిచి వెళ్ళే పనైతే ఐఏఎస్‌తోనే తిరిగి వెళ్తానని భీష్మించుకొని కూర్చునే వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారు. తీరా ఐఏఎస్ ఆఫీసర్‌గా సర్వీస్ వచ్చినప్పుడు ట్రైనీ పీరియడ్‌లో ఒక 2½ ఇయర్స్ వరకు స్పెండ్ చేసి, తర్వాత స్టేట్ క్యాడర్‌ని ఎంచుకొని అసిస్టెంట్ కలెక్టర్‌గా 1 ఇయర్, 2 ఇయర్స్ చేసి, తర్వాత డిస్ట్రిక్ట్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపడతారు ఐఏఎస్ ఆఫీసర్. ఒక విద్యార్థి దశ నుంచి ఐఏఎస్ ఆఫీసర్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యే పీరియడ్‌లో ఎన్నో ఒడిదుడుకులు, కష్టాల్ని ఎదుర్కొని ఆ స్థాయికి వచ్చి ఉంటారు. అటువంటి ఐఏఎస్ ఆఫీసర్‌ని అతని పైన దాడి చేయడం అనేది నా తెలంగాణ ప్రజల ఉద్యమ స్ఫూర్తికి విరుద్ధమైన చర్య. ఇది పూర్తిగా ఖండించాల్సిన అంశం కూడా. ఎవరైతే అందుకు బాధ్యులో వారందరినీ కూడా ప్రభుత్వం అరెస్ట్ చేసి శిక్షించాలి కూడా. నా తెలంగాణ ప్రజలని నేను ఎందుకు అంటున్నానంటే, నా తెలంగాణ ప్రజల యొక్క ఉద్యమ స్ఫూర్తి నాకు తెలుసు కాబట్టి. ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ నేను నా తెలంగాణ ప్రజల యొక్క దయాగల హృదయం తెలుసు కాబట్టి, నా తెలంగాణ ప్రజల యొక్క స్నేహపూర్వకమైన ఆత్మీయ పలకరింపులు నాకు తెలుసు కాబట్టి, నా తెలంగాణ ప్రజలని హక్కుతో అంటున్నాను. కలెక్టర్ మీద దాడి అనేది నా తెలంగాణ ప్రజల యొక్క ఉద్యమ స్ఫూర్తికి విరుద్ధమైన చర్య. ఉస్మానియా తెలంగాణ ఉద్యమం సమయంలో అంటే పర్టికులర్‌గా 2000 సంవత్సరం నుంచి 2014 పీరియడ్ వరకు చూసుకుంటే, తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీ అల్లర్లు గాని, లేకుంటే విద్యార్థుల యొక్క ఆత్మ బలిదానాల్ని ఆ అంశాల్ని పక్కన పెట్టి గాని చూస్తే, 2000 సంవత్సరం నుంచి 2014 పీరియడ్‌లో తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజలకి ఇతర ప్రాంతాలకు చెందిన వారి పట్ల కాస్త బాధ ఉంది. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో తెలంగాణకి అన్యాయం జరుగుతుంది అన్న ఆహ్, విషయం బాగా ప్రొజెక్ట్ అయినప్పుడు ఇతర ప్రాంతాలకు చెందిన వారి పట్ల కాస్త బాధ ఉన్నప్పటికీ ఎక్కడ కూడా ద్వేషం అనేది లేదు. అలా ద్వేషం లేని కారణంగానే తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ కూడా కోసింతైన రక్తపాతం ఎక్కడ కూడా జరగలేదు. అందుకనే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి అనేది నేటికి కీర్తింపబడుతూ ఉంది. సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత హామీలు నెరవేరుస్తూనే మరోపక్క ప్రక్షాళన చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. హైడ్రాను తీసుకొని వచ్చి ప్రక్షాళన చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. దానికి సంబంధించిన కూడా డ్రాబ్యాక్స్ కూడా నేను ఒక వీడియో చేయడం జరిగింది. మూసీ నది ప్రక్షాళన మీద కూడా పట్టు విడవకుండా ప్రయత్నించాలని కంకణం కట్టుకొని కూర్చున్నారు రేవంత్ రెడ్డి గారు. హైదరాబాద్ చుట్టుపక్కల అంటే కూకట్పల్లి నుంచి పటాన్ చెరువు వరకు ఉన్న బెల్ట్ అంతా కూడా చాలా వరకు ఎన్నో ఫార్మా కంపెనీస్ ఎప్పటి నుంచో ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. అవి వెదజల్లే పొల్యూషన్ హుస్సేన్ సాగర్ గుండా మూసీ నదిలోకి వెళ్ళి కలుస్తుంది. అందుకనే ఆ పొల్యూటెంట్స్ ని అడ్డుకునే దానికి సీఎం రేవంత్ రెడ్డి గారు దాన్ని ప్రక్షాళన చేయాలని భీష్మించుకొని ఉన్నారు. అందుకనే కాబోలు హైదరాబాద్ చుట్టుపక్కల రీజనల్ రింగ్ రోడ్డు ఏర్పడే చుట్టుపక్కల జిల్లాల్లో అంటే వికారాబాద్ జిల్లాలో ఫార్మా విలేజ్ కి ప్రతిపాదించి ఉండి ఉంటారు. అందులో భాగంగానే భూసేకరణ సమస్యల కోసం కలెక్టర్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న గ్రామీణ ప్రజలు కలెక్టర్ మీద దాడి చేయడం జరిగింది. కలెక్టర్ గారు గ్రామీణ ప్రజలకు మధ్య ఎవరైతే ఒక ప్రాపర్ కమ్యూనికేటింగ్ ఛానల్ లేని పరిస్థితుల్లోనే ఇటువంటి సంఘటనలన్నీ జరుగుతాయి. ఆ కమ్యూనికేటింగ్ అయిన ఆ పర్సన్ అనేది కూడా బీఆర్ఎస్ కార్యకర్తని కొంతమంది అంటూ ఉన్నారు.
ప్రభుత్వం కూడా ప్రజలకి ఒక ఫార్మా సిటీ, ఒక ఫార్మా విలేజ్ లో ఒక పొల్యూటెంట్ అయిన ఇండస్ట్రీ వస్తున్నప్పుడు ప్రజలకి మరింత అవగాహన పెంచి సదస్సులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. అక్కడ కలెక్టరే కాదు, ప్రజాప్రతినిధులు కూడా రావాల్సిన అవసరం ఉంది. ప్రజలకి వివరించే ప్రయత్నం చేయాలి. ఆ పొల్యూటెంట్స్ అన్నింటి కూడా ఆ ఇండస్ట్రీ అనేది ఏ విధంగా రీసైకిల్ చేస్తుంది, లేకుంటే ఇతరత్ర టెక్నాలజీని ఏదైనా యూజ్ చేసుకుని పర్యావరణానికి హాని కలగకుండా ఏదైనా ఇతరత్ర ప్రయత్నాలు ఏదైనా చేస్తుందా అని కూడా ప్రభుత్వం ప్రజలకి వివరించే ప్రయత్నం చేయాలి. లేకుంటే ప్రజలకి ఇచ్చే, అక్కడ గ్రామస్తులకి ఇచ్చే ఫైనాన్షియల్ ప్యాకేజీలో మంచి ప్యాకేజ్ ఇచ్చి డిస్ప్లేస్మెంట్ చేయించాలి. ఇవన్నీ కూడా ప్రజల్ని అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వారికి మరింత వివరించే ప్రయత్నం చేస్తే ప్రభుత్వం సక్సెస్ అయినట్టే. మరొక పక్క కూడా ప్రభుత్వం ఎప్పుడు కూడా మీడియం ఒక ప్రాపర్ ఛానల్ కమ్యూనికేటింగ్ ద్వారానే ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఓల్డ్ జనరేషన్స్ అంతా పక్కన పెట్టి వారికి వివరించే ప్రయత్నంలో ఈ రోజుల్లో ప్రతి ఒక్క గ్రామంలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఖచ్చితంగా ఉంటాడు, ఒక బ్యాంకింగ్ ఎంప్లాయీ, చదువుకున్న బ్యాంకింగ్ ఎంప్లాయీ కూడా ఉంటారు, సివిల్ సర్వీసెస్ యాస్పిరెంట్ ఉంటారు, గ్రూప్ 1 యాస్పిరెంట్స్ ఉంటారు. అన్ని రంగాలకు చెందిన ఉద్యోగస్తులు యువతరం ప్రతి ఒక్క గ్రామంలో ఈ రోజుల్లో ఉన్నారు. అధికారులకి మరియు ప్రజలకి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసేటప్పుడైనా కానీ, లేకుంటే గ్రామ సభలు ఏర్పాటు చేసేటప్పుడైనా కానీ ఒక ప్రాపర్ ఛానల్గా, ఒక మీడియంగా చదువుకున్న విద్యార్థులు అందరూ కూడా ఒక కూటమిగా ఏర్పడి అక్కడున్న ప్రజా సమస్యలను కానీ ఓవరాల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రజలకి వివరించే ప్రయత్నం చేస్తే, అంటే ఇద్దరి మధ్య, ప్రభుత్వానికి మరియు ప్రజలకి మధ్య ఒక మీడియంగా కానీ వ్యవహరిస్తే ఇటువంటి సంఘటనలన్నీ కూడా తలెత్తవు. నిన్న నా కమ్యూనికేటింగ్ పర్సన్ కూడా ప్రాపర్ కమ్యూనికేటింగ్ మెకానిజం కూడా తను వ్యక్తపరచలేదు కాబట్టే ఏదో కుట్రపూరితంగానే, రాజకీయంగా ఏదో కుట్రపూరితంగానే చేసేటట్టుగానే ఉంది. కానీ ఎక్కడ కూడా గ్రామీణ ప్రజలకు సంబంధించి ఒక గ్రామస్తుడిగా వారి సమస్యల్ని వివరించినట్టుగా అక్కడైతే కనపడడం లేదు. ప్రభుత్వం కూడా ఇటువంటి సమస్యలపైన అన్నింటినీ కూడా దృష్టి సారించి కలెక్టర్ గారి మీద దాడి చేసిన వారిని అందరినీ కూడా గుర్తించి అరెస్ట్ చేసి శిక్షించాల్సిందిగా జనగణమన కూడా కోరుకుంటుంది. ఇక మీదట ఇటువంటి అన్ని కూడా రిపీట్ అవ్వకుండా ప్రజలకి బాగా అవగాహన కల్పించేలాగా ఏ ఇండస్ట్రీస్ అయినా సెటప్ చేసేటప్పుడు, పొల్యూటెంట్ ఇండస్ట్రీస్ ని సెటప్ చేసేటప్పుడు ఒక మంచి వ్యూ పాయింట్స్తో అవగాహన సదస్సులు చక్కగా ఏర్పాటు చేసుకొని యువతరాన్ని కూడా ఎంగేజ్ చేసుకొని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తే అభివృద్ధి కూడా జరుగుతుంది. అడ్మినిస్ట్రేషన్లో వేగవంతమైన నిర్ణయాలు ఈ రోజుల్లో తీసుకుంటున్నప్పటికీ కూడా రాజకీయ ఒత్తిళ్ల కారణంగా అధికారులు కూడా వేగంగా అభివృద్ధి జరగాలని తొందరపడడం వల్ల కూడా ఇటువంటి సంఘటనలు అనేవి కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నింటి కూడా నివారించడానికి వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ వేగంగా అయితే అభివృద్ధి ఎక్కడ కూడా జరగదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ప్రభుత్వాలు ముందడుగేస్తే బాగుంటుంది. భారత్ మాతాకి జై. జై హింద్.